మోనాలిసా అనే ఆమె వల్ల మేము కూడా బాధపడి ఉన్నాము, మేము కూడా బాధితులమే. తను వచ్చేసి 2014 పెట్టుకొని, నేను ఒక ఎన్జిఓలో పనిచేసేది, నేను వచ్చేసి మా కమ్యూనిటీ గురించి నేను ఒక సోషల్ వర్కర్ని. మిత్రుడు అనే ఆర్గనైజేషన్ లో ఒక పీర్ ఎడ్యుకేటర్ గా, ప్రాజెక్ట్ మేనేజర్ గా, ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఆ తరుణంలో నేను ఆర్గనైజేషన్ తరపు నుంచి కమ్యూనిటీ తరపున మాట్లాడటానికి ఆమె చేసిన తప్పని చెప్పడం వల్ల మా మీద పగబెట్టుకుని 2016లో మా మీద కేసు పెట్టడం జరిగింది. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను అప్పుడు ఒక ట్రాన్స్జెండర్ని కాదు, నేను మామూలుగా మెన్ గా ఉంటూనే ఆర్గనైజేషన్ లో నేను ఒక బైసెక్సువల్ని. వీళ్లతో పాటు కమ్యూనిటీ వాళ్ళందరితో పాటు కలిసి ఉండి కమ్యూనిటీకి సేవలు అందించేదాన్ని. ఆ టైంలో వీళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి, వీళ్ళ సమస్యలు ఏదన్నా ఉన్నా వీళ్ళ పనిచేసేదాన్ని. ఆ టైంలో నన్ను ఒక కేసులో సమస్యలు ఏదన్నా ఉన్నా వీళ్ళ పనిచేసేదాన్ని. ఆ టైంలో నన్ను ఒక కేసులో ఇరికిచ్చి మళ్ళీ ఈ ట్రాన్స్జెండర్ గా ఈ విధంగా మారేటట్టుగా నా పక్కన చేరి ఆమె నన్ను ఈ విధంగా తయారు చేయడం జరిగింది. తను 2016 తర్వాత కూడా అనేక కేసులు అనేక మంది మీద, ఎవరెవరైతే ఉన్నారో మా ట్రాన్స్జెండర్స్ వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, చెత్తబజార్ కోర్టులో వచ్చి 78 మంది మీద, ఎక్కడో వరంగల్లో ఉన్న లైలమ్మ మీద, చంద్రముఖి మీద, వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది. అక్కడికి చెత్తబజార్ కోర్టుకు పిలిస్తే కూడా ఆమె రాలేదు. రాకుంటుంటే మా కేసును కొట్టేయడం జరిగింది. అదే విధంగా ఆమె ఇక్కడే కాదు, డిస్టిక్లలో బెల్లంపల్లి, ఇల్లందు, ఆదిలాబాదు ఇలాంటి ఏరియాలలో పోయి అక్కడ పిల్లలను కూడా రెచ్చగొట్టి అక్కడ కూడా గొడవలు పెట్టము, కేసులు పెట్టము, ఇవన్నీ చేస్తుంది. ఈమె చేసే పని మంచిది కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, చాలా మంది బాధితులు ఉన్నారు ఆమె వల్ల బాధపడ్డ వాళ్ళు. ఇంకోటి, నేను మిత్రుడు అనే ప్రాజెక్ట్ లో చేసేటప్పుడు ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారో వాళ్ళ కింద నేను పనిచేసిన వాళ్ళు కూడా నా మీద చెడు ప్రచారం చేసి నన్ను కేసులు ఇరికియటం జరిగిందండి. తర్వాత బోరబండలో ఏం జరిగిందో ఆ విషయంకి వచ్చేసి స్వప్న గారు మాట్లాడతారండి.